నేను రాజకీయాల్లోకి వచ్చిందే సుగాలి ప్రీతి కోసం అనేటటువంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేశాడు కాబట్టి ఆ తల్లి ఈరోజు పవన్ కళ్యాణ్ని ప్రశ్నిస్తుంటే, ఈరోజు ఒక బిడ్డను అత్యాచారంలో ఒక బిడ్డను కోల్పోయి బిడ్డ పోయినటువంటి దుఃఖంలో కూడా గడప గడప తిరిగి న్యాయం కోసం ఆమె జోలె పట్టి అడుగుతుంటే ఆమె కూడా ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు ఒక నేరస్తురాలైపోయింది. ఆమె గురించి ట్రోల్స్ చేస్తారు మీరు. దేవుడు దేవత అని చెప్పేసి మాట్లాడే మీరు అదే దేవత లాంటి స్త్రీలను, అదే దేవత లాంటి అమ్మను ఈరోజు ట్రోల్ చేస్తున్నారు. ఆమె మీద విపరీతమైనటువంటి బూతు దాడి చేస్తున్నారు. రాజకీయాలు చేస్తున్నది మీ నాయకులైతే మాకు రాజకీయాలను అంటగట్టి మేం రాజకీయాలు చేస్తున్నామంటారు, మేం పార్టీలకు అమ్ముడు పోయినామంటారు. ప్యాకేజీలు తీసుకున్నది ఎవరు? కానీ అంటగట్టేది మాక. ఇది ఎక్కడి హిపోక్రసీ? సో మీ కులపోడు లేదా మీ పార్టీ వాడు, మీ నాయకుడు ఆయనకి కొమ్ము కాస్తే నాకు ఇది వస్తుంది అనేటటువంటి అత్యాశలు మీకున్నాయి, రాజకీయ ఎజెండాలు మీకుంటాయి. మీ రాజకీయ ఎజెండాల కోసం మీరు పన్నేటటువంటి ప్రాపగాండాలో మా ఫోటోలను, మా వీడియోలను, మా మాటలను వాడుకొని దాని నుంచి కూడా మీరు ప్రజలను తప్పుదో పట్టించడానికి సోషల్ మీడియా ట్రోలింగ్ను ఒక ఆసరాగా చేసుకొని మీరు ముందుకు వెళ్తా ఉంటే మీరు చేసేది తప్పు కాదు నాయన. మేము మాట్లాడడమే తప్పు, మేము ప్రశ్నించడమే తప్పు.